కూడా ఒక అభిప్రాయం ఉంది, హైడ్రా పెద్దల ఆస్తులు రక్షిస్తోంది, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, కానీ పేదల వైపే తన బుల్డోజర్లను తీసుకొస్తుందని. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎక్కడ డెమాలిషన్స్ చేసినా అనేక మంది పేద కుటుంబాలే బయటకు వస్తున్నాయి. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇక్కడేనండి, ఇది దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. మీకు చెప్తే నల్లమల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో మొత్తం తీసి వాళ్ళు మొత్తం 10 కిలోమీటర్ల పైన కాంపౌండ్ వాళ్ళు కట్టి 2000 ప్లాట్లు సిగరేన్ ఎకానమిక్లు వాళ్ళు ఇది చేస్తే మొత్తం కూలగొట్టి అదంతా మొత్తం వాళ్ళకి అన్ని వైపుల నుంచి యాక్సెస్ ఇచ్చి చేసాం. అలా ఇవ్వటం వల్ల ఏమైంది, వాళ్ళ రేట్లు తక్కువ రేట్లో కొట్టేయాలని చూసేటువంటి ఏదైతే ఆ దుర్బుద్ధి ఉందో దానికి చెక్ పెట్టగలిగాం అనమాట. మీరు అట్లనే ఎవరు సంధ్యా శ్రీధర్రావు గచ్చిబౌలిలో కన్వెన్షన్ హాల్ సెంటర్ తీసాం. సో అట్లనే ప్రకృతి కన్వెన్షన్ అని చెప్పేసి షామీర్పేట దగ్గర అది డిమాలిష్ చేసాం. మీరు చూస్తే కనుక ఇది మన ఇప్పుడు గాజుల రామారంలో దాదాపు 300 ఎకరాల పైన భూమి, ఇది 15,000 కోట్లు. పేదవాళ్ళు ఉండేది ఒకవైపు కొంతవరకే, పెద్దవాళ్ళు ఉండేది అసలు మేజర్ 80% పెద్దవాళ్ళ చేతిలో ఉన్న భూములు అవన్నీ వెనక్కి తీసుకున్నాం. మీడియా ఏమవుతుంది, ఈ కాస్త ఎక్కడైతే కనుక కాస్త గడబడి చేసి కొంచెం ఇది చేసి దానివైపే చూపిస్తుంది, కానీ అసలు పెద్దవాళ్ళు అవన్నీ పక్కకు పోయినాయి. వాళ్ళందరూ మేనేజ్ చేసుకున్నారు అక్కడ లోకల్గా, కొంతమందిని మేనేజ్ చేసుకొని వాళ్ళు అసలు అది మీడియాలోకి రాకుండా కూడా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది ఉన్నారు, దాంట్లో బిజినెస్ వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి భూములు వెనక్కి తీసుకొని 15,000 కోట్ల ఆస్తి వెనక్కి తెచ్చాం. ఇది ముందు పెట్టి వీళ్ళు కొంతమంది ఎవరు పేదవాళ్ళని పెట్టేసి అక్కడ అరిచి హైడ్రాన్ని తిట్టి పేదవాళ్ళ మీదకి వస్తున్నారు అనేది, ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాలని అంటాం అనమాట. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చేసి ముందు వాళ్ళు పేదవాళ్ళని పెట్టి కబ్జాలు చేయటం, లేదా ఒక గుడో లేదా ఒక మసీదో ఒక చర్చో పెట్టి పక్కన షాపులన్నీ కట్టి ఇవన్నీ ఇండియన్ డెమోక్రసీలో ఇది మనం ఒక అలవాటు పడ్డాం అనమాట. ఇంకా బయటికి రాకపోతే ఎలా, మనం ఈ సిస్టమ్ నుంచి మనం రావాలి. ఇంకా ఇదే పద్ధతిలో ఇన్నాళ్ళు జరిగిన దోపిడీని ఇదే కంటిన్యూ చేస్తే కాదు కదా, దీనికి ఎక్కడో చోట ముగింపు జరగాలన్నమాట. సో ఇది హైడ్రా అనేది ఈ ఉద్దేశాలతోటి ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సో దీంట్లో ఇప్పుడు ఈ పేదవాళ్ళని ఎక్కడ మేము టచ్ చేయలేదు. ఇప్పుడు అదే మీకు చెప్పాను కూడా నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా, ఈ గాజుల రామారంలో ఆక్యుపై చేసిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు ఇల్లులు కట్టుకొని. అది గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చి కట్టుకున్నారు. వాళ్ళు అక్కడ లోకల్ అధికారులు కొంత లంచాలు ఇచ్చో లేకపోతే ఏ చేసాం, మొత్తానికి ఏదో చాలా సంవత్సరాల నుంచి వస్తూ వచ్చారు. వాళ్ళని ఎవరిని మేము డిస్టర్బ్ చేయలేదు. ఎవరిని డిస్టర్బ్ చేసాము, హార్డ్లీ మేము ఒక 260 హౌసెస్ ఎన్నో తీసాము. కొన్ని వేల ఇల్లులు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, అవి మేము ముట్టుకోలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చేసినాయి, కట్టేసినాయి. ఇంతకుముందు సంవత్సరాలు అంతమంది. బట్ ఏదైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ డోర్లు పెట్టున్నారు, ఇంకా డోర్లు పెట్టలేదు, ఈ రూమ్ కట్టున్నారు, డోర్ ఇంకా పెట్టలేదు, లేదా మీటర్ కనెక్షన్ తీసుకోలేదు, ఇట్లాంటివి ఉన్నాయి. మనకు అన్నీ అర్థమైపోతుంది. అక్కడ సామాన్ తెచ్చి ఒక డోర్నే ఏముండదు, ఒక చిన్న సిలిండర్ పెడతారు అంతే అనమాట. లోపల ఏముండదు, ఆడ చూడంగానే తెలుస్తుంది. అంటే తెచ్చి ఇల్లు ఆక్యుపై చేసినట్టు చూపించేదని. అండ్ మనం ఇప్పుడు అవన్నీ తీసుకున్నాం. అక్కడ ఎవరైతే వాళ్ళు దానికి చేసినారో అక్కడ లోకల్ రాజకీయ నాయకులు, అధికారులు అందరి మీద కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తయారు చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్కి రెడీ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఎవరిని వదిలేదు ఉండదు అక్కడ. సో అంటే పేదవాళ్ళని ముందు పెట్టి తెర వెనకాల నడిపించేటటువంటిది పెద్ద బాబులు ఉంటారు. ఈరోజు మేము చేసాం, ఏది కొండాపూర్ దగ్గర చేసాం. అది 3,000 కోట్ల ఆస్తి, 12 మంది ఎవరో వాళ్ళు చెప్తూ వచ్చేది చేస్తారు. వాళ్ళంతా మేము రైతులు, సామాన్య రైతులు అయితే 3,000 కోట్ల ఆస్తి ఉంటుందండి. సింపుల్. అంటే మన లాజిక్ పెట్టి ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఏది మేము గాజుల రామారంలో అతను ఒక 20-30 గజాల్లో ఒక రూమ్ కట్టుకొని ఉంటాడు. బట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేదేమో 300-400 గజాలు కడతారు. 30 గజాల్లో రూమ్ ఉంటుంది, 300 గజాల్లో కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు అసలు? అంటే అదంతా తీసుకోవడానికి, కబ్జా చేయడం. ఇట్లా అంటే ఈ టెక్నిక్స్ అన్నీ ఇక ఇవన్నీ విసిగెత్తిపోయినాయి అనమాట. ఇంకా ఎన్ని రోజులని ఇట్లాంటి టెక్నిక్లు చేసి కబ్జాలు చేసేటటువంటిది. సో ఇది ఇంకా మనం ముగింపు చేయకపోతే కనుక రేపు ఇంకా మన సిస్టమ్ ఇంకా బ్యాడ్ వైపే వెళ్తుంటుంది అనమాట. దీన్ని మంచి వైపు తీసుకురావడానికే ప్రభుత్వం హైడ్రా తెచ్చింది. దానికి తగ్గట్టుగా మాకు ఏదైతే లక్ష్యాలు ఇచ్చారో దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తున్నాం. జనరల్గా ఇప్పుడు ఎవరైనా కబ్జాలు చేసేటప్పుడు ఒక వాటర్ మీటరు లేదా ఒక ఎలక్ట్రిసిటీ మీటర్, ఆ 2 మీటర్లు ఉంటే ఇక అది వాళ్ళ ఇళ్ళు అయిపోతుంది. వేరే పక్కన ఉండే వాళ్ళు అవి తెచ్చుకునే వాళ్ళకి కాదు. దాన్ని ఎలా మీరు? అలా కూడా లేదండి. మన సీఎం గారు మన మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు అందరికీ చెప్పారు, ఎలక్ట్రిసిటీ అధికారులు, ఉన్నత అధికారులు, ఎండీ వాళ్ళకు కూడా చెప్పారు సీఎండీకి. ఈ మీటర్లు కనెక్షన్లు ఇచ్చేది ఏంటి, ఇది ఇమీడియట్గా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని. సో ఈ మీటర్లు తీసుకొచ్చేది ఏంటి అధికారులు ఇది అనేది. సో అది క్లియర్గా ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. సో మేము కూడా అందుకోసం చేస్తున్నాం. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎవరైతే మీటర్లు కనెక్షన్ ఇచ్చాడో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. రేపు ఏసీబీకి రిఫర్ చేస్తాం వాళ్ళ గురించి, వాళ్ళ మీద అధికారులు ఎవరైతే ఇస్తున్నారో, లేదా అక్కడ రూమ్లు పెట్టి అసెస్మెంట్ నెంబర్లు ఇస్తారు, అక్కడ లోకల్గా స్థానిక ఉండే వాళ్ళ మీద కూడా ఇస్తాము.
అరే నువ్వు కబ్జా వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు, నువ్వు ఎట్లా ఇస్తున్నావు దానికి అనేది వెళ్తుంది అనమాట. సో వాళ్ళందరినీ ఎవరైతే కనుక అట్లా కుమ్ముక్కయి మొత్తం కింద అయ్యే వాళ్ళనేమి ఇది ఉండదు అనమాట, వాళ్ళని వదిలేసి పరిస్థితి ఉండదు. హైడ్రా మీద ప్రధానంగా 2 ఆరోపణలు. నెంబర్ 1, ఇదొక ప్రతీకార రాజకీయాలకి సాధనంగా మారింది అనేది ఒకటి. తర్వాత సీఎం గారు కానీ లేదా ఈ ప్రభుత్వం కొంతమంది బిల్డర్స్న బడా వ్యాపారవేత్తల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా మారింది అని, ఈ రెండింటిని మీరు ఎలా? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతీకార రాజకీయాలు అంటే ఎవరితండి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తారు చెప్పండి. అసలు రూలింగ్ పార్టీ వాళ్ళు, రూలింగ్ ఎవరున్నారు, అపోజిషన్ వాళ్ళు ఎవరున్నారు అంటే అపోజిషన్ లేరు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీస్ ఉన్నారు. నేను అదే చెప్పాను కదా, రిసార్ట్స్ తీసాము గడ్డిపేట దగ్గర, దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ బుమ్రుగు దోల దగ్గర, చెరువు దగ్గర తీస్తే వీళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బతుకమ్మ కుంట దగ్గర ఉంటే ఆయన బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇట్లా అంటే కొంతమంది అక్కడక్కడ బీజేపీ వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు కూడా వచ్చారు. అంటే రకరకాల మంది ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని కూడా ఉన్నాయన్నమాట. ఏదో అప్పా చెరువు అని అక్కడ చూసాం అన్నమాట. సో ఇట్లా అనేది అంటే సో డిఫరెంట్ దగ్గర ఉన్నాయి. సో అంటే ఒక పార్టీ కోసం ఒక పార్టీని ఎగ్జామ్ చేస్తూ ఇంకో పార్టీ అట్లా ఎక్కడ జరగలేదు అసలు. ఎందుకు గాజుల రామారావు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా భూములు మేము వెనక్కి మళ్ళీ తీసుకోగలిగాం అనమాట, తీసుకుని చేస్తున్నాం. సో ఎక్కడ హైడ్రా ఎప్పుడు అలా ఒక పార్టీ పరంగా ఒకరిని టార్గెట్ చేస్తారు అనేది ఫస్ట్ అబద్ధం అని ఇప్పటికే ప్రూవ్ అయింది 14 నెలల్లో అనమాట. సో ఫస్ట్లో ఇట్లా మొదలెట్టారు, ఫస్ట్ 2-3 నెలలు ఇట్లా దీన్ని ఒక ఏదో రకరకాలుగా బ్లాక్మెయిలింగ్ ఏజెన్సీ ఇది ఒక ఈడీ లాగా తయారు చేస్తున్నారు అనేది అన్నారు కానీ బట్ ఇవన్నీ ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఇవన్నీ పడాల్సిందే. సో చేసుకొచ్చే కొద్దీ ఇప్పుడు జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎక్కడ పొలిటికల్గా అనేది కాదు, మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎగ్జామ్ చేసి ఇంకెవరైనా అపోజిషన్ వాళ్ళు చేసింది ఎక్కడన్నా ఉంటే చూపించట్లేదు. కానీ ఓవైసీ కాలేజ్ని హైడ్రా ఏం చేయలేకపోయింది. ఓవైసీ కాలేజ్ కాదు, మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది, పల్లరాజు రెడ్డి కాలేజ్ ఉంది, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ఇట్లా. సో అంటే ఇవన్నీ ఏంటి, అసలు ఎఫ్టీఎల్ఏ నోటిఫై కాలినప్పుడు హైకోర్టు కూడా మాకు చెప్పింది, మీరు ఫైనల్ ఎఫ్టీఏ చేసిన తర్వాత మీరు గో హెడ్ అని చెప్పినారు. మీరు ఫైనల్ నోటిఫికేషన్ చేయాలంటే నాకు డేటా కావాలి, ఎందుకంటే ఈ జస్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా నేను నమ్మి చేస్తే కనుక చాలా చోట్ల చెరువులు అసలు 10 ఎకరాలు ఉండేది 1 ఎకరా కూడా లేకుండా చేసేసారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్టెక్స్కి సంబంధించిన ఇది మన తుక్కుగూడ దగ్గర అసలు ఆ చెరువుని నోటిఫికేషన్లో రాలేదు. అది ఎప్పుడైతే మేము డేటా తీసుకున్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియాలో చెరువు కనపడుతుంది, విలేజ్ మ్యాప్లో గ్రామ మ్యాప్లో కనపడలేదు చెరువు. కబ్జా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ మ్యాప్లో కనపడం దాన్ని అట్లాంటి ఏమున్నా ఎతుకుతారు, ఇది బాగానే ఉందని ఎవడో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది బాగుంది ఇట్లాంటి మనం కొట్టేసి డిస్ప్యూట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి అట్లాంటివి ఎంచుకునే చేస్తున్నారు. అక్కడ చేసిందని మేము వెంటనే దాన్ని 10 ఎకరాలు ఆల్మోస్ట్, అది 9 acres అంటే అక్కడ మీరు 200-300 కోట్లు ఆస్తుంటుంది, అది దాదాపు 200 crores పైన ఉంటుంది అది. సో దాన్ని వెనక్కి రిట్రీవ్ చేయగలిగాము. గవర్నమెంట్ సీఎం గారి దగ్గర నేనే మీటింగ్లో రైజ్ చేయడం ఉంటుంది, వారు కూడా వెంటనే దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. దానికి సంబంధించిన ఇంజనీర్స్ వాళ్ళందరి మీద రేపు డెఫినెట్గా యాక్షన్ అవుతుంది అనమాట, ఎవరైతే ఇది చేస్తున్నారు. సో అంటే గవర్నమెంటు ప్రభుత్వం చాలా, ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోటి ఈ చెరువులు కుంటలు కబ్జాలు ఇక మీద ఆగాలి, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించాల్సిన ఇది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ తెచ్చి మాకు అట్లనే ఫ్రీడమ్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మేము చేస్తున్న దాంట్లో ఇప్పుడు మీరు రిజల్ట్ అనేది ఇప్పుడు ఎందుకు అందరూ పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు మా దగ్గరికి, ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రజావానికి ఇంత వేలాది మంది ఎందుకు వస్తున్నారు, ప్రజల నుంచి ఎంత పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ది పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే పార్టీల పరంగా చేస్తే రాదు.